ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? బుల్బుల్ నిన్నే అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఆగు. అక్క, అమ్మ నాకు ఏం చేయమని చెప్పిందో నేను అదే చేస్తున్నాను. బహుశా ఇలా చేయడమే మంచిదేమో. నాకేమైనా మతిపోయిందా? అమ్మ ఏదో కోపంలో అలా మాట్లాడింది. నువ్వు ఇలా చెయ్యొద్దు బుల్బుల్. చూడు, అమ్మతో నేను మాట్లాడతాను, దయచేసి నువ్వు ఇలా చేయకు, వెళ్ళొద్దు బుల్బుల్. అక్క, అమ్మకి నా కారణంగానే హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ నా వల్ల అమ్మకి ఏమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. వాగొద్దు. నీ కారణంగా ఏం జరగలేదు. నువ్వే తప్పు చేయలేదు. నువ్వు వెళ్ళిపోలేదు కదా ప్రవీణ్ తో. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వైతే ఇంటి సంతోషాల కోసం నీ సంతోషాల్ని త్యాగం చేసావు. అమ్మకి ఇదంతా తెలియదు కదా బుల్బుల్. నేను వెళ్ళి చెప్తాను. నువ్వు అమ్మకేమీ చెప్పకూడదు. నువ్వు అమ్మకి చెప్పావంటే అప్పుడు అమ్మ వచ్చి అడుగుతుంది. నువ్వు ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదని అమ్మ నిన్ను అడుగుతుంది. ఒక నిజం చెప్పడానికి నువ్వు అన్ని నిజాలు చెప్పాల్సి వస్తుందక్క. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతుందక్క? కూర్చో, ఇక్కడ కూర్చో. చూడు, ఏం జరగాలో అది జరుగుతుంది. ఇంతకంటే చెడు ఇంకేం జరుగుతుంది? నువ్వు మాటి మాటికి నీ సంతోషాలని త్యాగం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటూ నా సంతోషాల గురించి ఆలోచిస్తూ ఉండలేను కదా బుల్బుల్. నువ్వే తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తానంటే నేనెలా ఒప్పుకోగలను? నువ్వు కంగారు పడకు. అమ్మకి నేను ఎలా నచ్చ చెప్పాలో అలా నచ్చ చెప్తాను. తను నా మాట తప్పకుండా. అక్క ప్లీజ్, నువ్వు ఎమోషనల్ గా మారొద్దు. అమ్మకి మొత్తం నిజం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. నువ్వు నా లైఫ్ ని బాగు చేయడానికి నీ లైఫ్ ని పాడు. చూడు, నీకిప్పుడు పెళ్లి జరిగిపోయింది. నువ్వే డెసిషన్ తీసుకున్నా దాని ప్రభావం మా మీద కూడా పడుతుంది. నాకు పెళ్లి జరగలేదు, నాకు దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు కదక్క. నా వల్ల అమ్మకి సంతోషం కలగకపోయినా పర్వాలేదు, బాధ మాత్రం కలగకూడదక్క. మన వాళ్ళ కోసం నేను దూరంగా వెళ్ళడం అవసరం అక్క. ప్లీజ్ నా మాట విను. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వు మన ఇంట్లోనే ఉంటావు, అమ్మతో పాటే ఉంటావు. అర్థమైందా నీకు? నేను ఒప్పుకుంటున్నాను బుల్బుల్, నేను నిస్సహాయరాలనే. కానీ మరి నా కారణంగా నా చెల్లెల మనసు విరిగిపోతే నేను తట్టుకోలేను. నా కారణంగా తన ప్రేమ పోతుంటే, తన కుటుంబానికి తను దూరం అవుతుంటే నేనేమీ చేయకుండా ఊరుకోలేను కదా బుల్బుల్. నాకేదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు ఎంత ఆలోచించినా దాన్ని ఎవరూ మార్చలేరు కదా బుల్బుల్. కానీ నీ విషయంలో మాత్రం ఎలాంటి పొరపాటు జరగనివ్వను. అర్థమైందా? ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నాను. అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? సామానంతా సర్దుకుందా? ఒకవేళ తనకేదైనా ఇబ్బంది అవుతుంటే నేను వెళ్ళి సర్దుతాను. తను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది, మీ అందరితో కలిసి ఉంటుంది. సరే అయితే ప్రజ్ఞ, తన ఇంట్లోనే ఉంటుంది, నేనే వెళ్ళిపోతాను. అసలు నీకు ఎందుకు ఇంత కోపం వస్తోంది? తను నీ కూతురు కదమ్మా, నీ రక్తం, నీ బుల్బుల్ అమ్మా. నువ్వు తనని ఎందుకు క్షమించలేకపోతున్నావు? అంత పెద్ద తప్పేం చేసింది తను? ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా? నీకంతా తెలుసు కదా ప్రజ్ఞ, తన వల్లే కదా ఆలియా పెళ్ళి ఆగిపోయింది. నువ్వన్నీ మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను. నేను తల దించుకునేలా చేసింది అది. నా పెంపకం, నా ప్రేమని, నా నమ్మకాన్ని తుడిచిపెట్టేసింది అది. ఇప్పుడు ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, లేదా నేను. అమ్మా, ఎందుకమ్మా ఇంత మొండితనం? మొండితనం వదిలేసి ప్రజ్ఞ చెప్పింది విను. లేదత్తయ్య, బుల్బుల్ విషయంలో ఇక మీరు ఏమీ మాట్లాడకూడదు. ఎవరు చెప్పినా విన్ను. నేనే మొండి చేయడం లేదు, తన్ని శిక్షిస్తున్నాను. చేసిన దానికి దానికి శిక్ష పడాల్సి. ఏం చేసిందని శిక్ష వేస్తున్నావు? చిన్నప్పటి నుంచి తన్ని కాపాడుతూ వచ్చావు కదా, ఈ రోజు నువ్వు తన్ని కాపాడకూడదు, దానికి శిక్ష పడాల్సి. కానీ ఈసారి తన తప్పేమీ లేదమ్మా, తను అసలు ఏమీ చేయలేదు. నువ్వు మధ్యలో మాట్లాడు. ఏంటక్క ఇది? నువ్వెందుకు అమ్మతో గొడవ పడుతున్నా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కదా మొదలయ్యాయి. ఇంకా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. అమ్మ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. అలాగే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచేంత వరకు నేను ఎక్కడికి తిరిగి రాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడుంటావు? అంతా నువ్వే నిర్ణయించుకుంటావా? అంత పెద్దదాని అయిపోయావా? అంతా తెలుసా నీకు? తెలీదంటే నేను నేర్చుకుంటానక్క. ఏదైనా జాబ్ చేసుకుంటాను, అలాగే రెంట్కి ఫ్లాట్ తీసుకొని నేను అక్కడే ఉంటాను. ఒకవేళ ఇలా చేస్తేనే మీరందరూ సంతోషంగా ఉంటారంటే తప్పే ఉంది. నువ్వెక్కడికి వెళ్ళకూడదు బుల్బుల్, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇంట్లోనే ఉండాలి. అమ్మ నిన్ను క్షమించాలి, నీతో మాట్లాడు. నీకు అనిపిస్తోందిగా నేను బుల్బుల్ని క్షమిస్తేనే మంచిదని? సరే, నేను నీ మాట వింటాను. కానీ నేను క్షమించేదానికంటే ముందు అభయ్ తనని క్షమించాలి. ఆలియా జీవితంలో ఏదైతే జరిగిందో అది బుల్బుల్ కారణంగా జరిగింది. ఒకవేళ అభయ్ బుల్బుల్ని క్షమించగలిగితే అప్పుడు నేను కూడా బుల్బుల్ని క్షమిస్తాను.
అబ్బాయి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు ఎక్కడైనా, కానీ ఇక్కడ రివర్స్ అన్నయ్య. నా కాబోయేవాడిని నా ప్రవీణ్ తను తీసుకెళ్లిపోయిందన్నయ్య. నేను గన్ తీసుకొస్తాను. అలియా, నేను గన్ అలియా, తీసుకొస్తాను ఆగు. అన్నయ్య. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్య, నేను తన్ని చంపాలనుకుంటున్నాను. తిన్నగా తన గుండెల్లో కాలుస్తాను. నా ప్రవీణ్ ప్రేమించి ఆ గుండెని కాలుస్తాను. చెప్పండి అభిబాబు, మీరు బుల్బుల్ని క్షమించగలరా?